శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. 3 టీ20లు, 3 వన్డేల కోసం శ్రీలంకకు భారత్ వెళ్లనుంది. జూలై 27న మొదలయ్యే 3 టీ20ల సిరీస్తో ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కానుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలను చేపట్టనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్కు అప్పగించింది. వైస్ కెప్టెన్గా శుభమన్ గిల్ను ఎంపిక చేసింది. జట్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ నిర్ణయాలు కనిపించాయి. టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీ-ఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లు ఉద్వాసనకు గురయ్యారు. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజులు జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, ఆవేష్ ఖాన్లపై వేటు పడింది. ఇండియా, శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుండగా మొదటి మ్యాచ్ జూలై 27 పల్లెకిలో శనివారం, రెండవ టీ20 జూలై 28 పల్లెకిలో ఆదివారం నాడు, మూడో టీ20 జూలై 30న పల్లెకిలో మంగళవారం నాడు జరగనుంది. ఇక ఈ సిరీస్ ఎలా చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. టీమిండియా విదేశీ సిరీస్లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తుంది. సోనీ నెట్వర్క్కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ 10-3 హిందీ, సోనీ స్పోర్ట్స్ 10-4 తమిళ మరియు తెలుగు, సోనీ స్పోర్ట్స్ 10-5 ఛానల్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్వర్క్కు సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లైవ్ యాప్లో కూడా ఈ మ్యాచ్లు రానున్నాయి. ఇన్నాళ్ళు భారత మ్యాచ్లను జియో సినిమా హాట్స్టార్లో ఫ్రీగా చూసిన జనాలు సోనీ లైవ్ యాప్లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. టీవీ ఛానల్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంపిక చేసుకుని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. జియో టీవీలో జియో సిమ్ ఉన్న యూజర్లు ఉచితంగా ఈ సిరీస్ని చూడొచ్చు. ఈ సిరీస్కి టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ అయ్యాడు. దాంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.